జగన్ను అరెస్ట్ చేయమని అమిత్ షాను పవన్ కళ్యాణ్ కోరినట్టు, అమిత్ షా నో చెప్పినట్టు, జగన్ పర్మనెంట్ ఫ్రెండ్ అలాగే చంద్రబాబు నాయుడు ఇన్స్టెంట్ ఫ్రెండ్ అని అమిత్ షా పవన్తో అన్నట్టు ఆ సమాచారం మీకు ఉన్నట్టు ఒక ఆరోపణ చేశారు కదా సార్. ఈ ఆరోపణలపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. సోషల్ మీడియాలో అయితే మిమ్మల్ని విపరీతంగా ట్రోల్ కూడా చేశారు. జనసేన మీ వ్యాఖ్యల్ని ఖండించింది. నాదెండ్ల మనోహర్ అయితే ఆ వ్యాఖ్యల్ని విత్డ్రా చేసుకోమని మిమ్మల్ని అడిగారు. మీరు కూడా ఆ వ్యాఖ్యల్ని విత్డ్రా చేసుకున్నారు. ఆ వ్యాఖ్యల్ని మీరు విత్డ్రా చేసుకోవడం పట్ల జనసేన పార్టీ ఒక ట్వీట్ చేసింది సార్. జనసేన పార్టీ అధ్యక్షులు గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారిపై పిఎస్సి చైర్మన్ గౌరవ పౌర సరఫరాల శాఖ మంత్రి శ్రీ నాదెండ్ల మనోహర్ గారిపై ఎన్డీఏ కూటమిపై తప్పుడు వార్తను సామాజిక మాధ్యమాల్లో వెల్లడించిన ప్రొఫెసర్ కె నాగేశ్వర్ గారు ఆ వ్యాఖ్యలను బేషరతుగా ఉపసంహరించుకోవడాన్ని జనసేన పార్టీ తరపున స్వాగతిస్తూ ఉన్నాము. సీనియర్ అనలిస్ట్ గా, మాజీ ఎమ్మెల్సీగా, ప్రొఫెసర్గా మీకు ఉన్న అనుభవం, మీరు చేసే విశ్లేషణలపై మాకు గౌరవం ఉంది. అయితే ఇటువంటి అవాస్తవ వార్తలు భవిష్యత్తులో మీ దృష్టికి వచ్చినప్పుడు దయచేసి జనసేన పార్టీ కార్యాలయాన్ని సంప్రదిస్తే సరైన సమాచారాన్ని మేము అందిస్తాము. ఊహాజనిత, ఆధారరహిత కథనాలను భవిష్యత్తులో మీరు ప్రస్తావించరని ఆశిస్తూ ఉన్నాము. అలాగే జన సైనికులు, కూటమి నాయకులు, కార్యకర్తలు ఈ అంశాన్ని ఇక్కడతో ముగించాలని, సామాజిక మాధ్యమాల్లో దీనిపై ఎలాంటి పోస్టులు లేదా వ్యాఖ్యలు చేయవద్దని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము అంటూ జనసేన పార్టీ ఒక ట్వీట్ కూడా చేసింది సార్. అంటే మీరు ముందు వ్యాఖ్యలు చేశారు, మీకు విశ్వసనీయ సమాచారం అని చెప్పారు, ఆ తర్వాత మీరు విత్డ్రా చేసుకున్నారు ఆ వ్యాఖ్యల్ని. ఈ అంశం మీద పవన్ కళ్యాణ్ కూడా స్పందించినట్టుగా మాకున్న అత్యంత విశ్వసనీయ సమాచారం సార్. మీరంటే చాలా గౌరవం ఉంది. ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు అంటే నాకు చాలా గౌరవం. వాళ్ళ ఇంట్లో పెళ్లికి కూడా ఆయన పిలిస్తే నేను వెళ్ళాను. మరి ఎలాంటి వ్యాఖ్యలు చేయడం ఎందుకు అని చెప్పి ఆయన కాస్త బాధను, ఆవేదనను వ్యక్తం చేశారట సార్ ముఖ్య నాయకులతో. ఎగ్జాక్ట్లీ, అందుకే కదా నేను చెప్పింది. నేను ఎందుకు విత్డ్రా చేసుకున్నా రీజన్ అదే. ఇంత చెప్పి నాదెండ్ల మనోహర్ స్టేట్మెంట్, పబ్లిక్ స్టేట్మెంట్. పవన్ కళ్యాణ్ రెస్పెక్ట్స్ మీ లాట్ ఈవెన్ టుడే. నేను అందరు రాజకీయ నాయకులు రెస్పెక్ట్ చేస్తాను. పవన్ కళ్యాణ్ ఒక్కటే చంద్రబాబు నాయుడు రెస్పెక్ట్ చేస్తాను. రెస్పెక్టే ఇష్యూసే నా విషయంలో. కానీ పర్సనల్ లెవెల్లో పవన్ కళ్యాణ్ మీరు అడిగారు చెప్తున్నాను. నా కొడుకు పెళ్లికి ఇన్వైట్ చేశాను. ఎంత గొప్పగా రియాక్ట్ అయ్యారంటే, నాగేశ్వర్ గారు పెళ్లి పనుల్లో ఉంటారు, నాకు తెలుసు, మీరు మంచి ఇన్విటేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు, నేను పెళ్లికి వస్తున్నాను అన్నాడు. ఒకటే మాట. మ్యారేజ్కి వచ్చాడు, నా కొడుకు మ్యారేజ్. ఆ సెంటిమెంట్ కూడా ఉంది నాకు. దీనికి నేను మనిషిని కదా, నాకు హ్యూమన్ సెంటిమెంట్ కదా. సో ఐఎమ్ రియల్లీ సెంటిమెంట్ కొన్ని విషయాలలో. అరే అంత గౌరవించాడు. నా కొడుకు పెళ్లికి కూడా వచ్చాడు. ఎవరో ఊరు పేరు లేని ట్రోల్స్ పేరిట జరిగేదాన్ని పట్టించుకోను. అండ్ ఐ విల్ ఓన్లీ కన్సిడర్ వాట్ పవన్ కళ్యాణ్ సేస్, వాట్ నాదెండ్ల మనోహర్ సేస్. ఐ విల్ కన్సిడర్ అదర్స్, ఈవెన్ అదర్ లీడర్స్ కూడా కన్సిడర్ చేయను. వాళ్ళిద్దరు మాట్లాడేదాన్నే కన్సిడర్ చేస్తాను. అంత గౌరవంగా వాళ్ళు అడిగారు. ఓకే, పవన్ కళ్యాణ్ అంటే నాకేమీ అభ్యంతరం లేదు, గౌరవం ఉంది. ఈవెన్ ఆయన ప్రత్యేక హోదా మీద పెట్టినప్పుడు కూడా నన్ను పిలిస్తే నేను వెళ్ళాను అన్నాడు కూడా. నాగేశ్వర్ గారు ఓ రోజు మీతో కూర్చొని చర్చించాలి, మీ ఇంటికి కూడా వస్తానన్నాడు. ఇంకోటి కూడా చెప్తున్నాను, పవన్ కళ్యాణ్ ఓఎస్డీకి నేను ఫోన్ చేశాను. సార్ నాకు పవన్ కళ్యాణ్ ఇంటర్వ్యూ కావాలి అని. ఓఎస్డీ అన్నాడు, జనరల్గా ఒప్పుకుంటలేడండి, టైం ఉంటలేదు అన్నాడు. సో కానీ నేను సార్ని అడిగి చెప్తాను అన్నాడు. పవన్ కళ్యాణ్ అడిగితే ప్రొఫెసర్ గారు నాకు కాదంటావా అన్నాడు. ఇది నాకు చెప్పాను, ఆశ్చర్యపోయాడు. ఫస్ట్ టైం సార్ నేను ఒక పర్సన్ ఇంటర్వ్యూ అడిగితే ఈ రీతిలో తన సమయాన్ని, ఎవరైనా పవన్ కళ్యాణ్ అంటే మామూలు వ్యక్తి కాదు కదా, డిప్యూటీ చీఫ్ మినిస్టర్, ఓ పార్టీ నాయకుడు, ఓ పాపులర్ సినిమా హీరో. సో ఆయన బిజీ అనుకుంటుంది కదా. సో నార్మల్గా బిజీ ఉంటారని అంటారు అనుకున్నాను. నేను సర్ప్రైజ్ అయ్యాను మీ పేరు చెప్పుడుతోనే. అయితే నాగేశ్వర గారు అడిగితే కాదంటామా ఇద్దామన్నాడు. అఫ్కోర్స్ నాకు సమయం దొరకలేదు, ఆయనకు సమయం దొరకలేదు, కాలేదు, మెటీరియల్స్ కాలేదు. సో దట్ ఈస్ ది రెస్పెక్ట్ హీ హ్యాస్ ఫర్ మీ. అందువల్ల నన్ను గౌరవించే వ్యక్తులకు విషయంలో నేను ఒక అడుగు వెనక్కేస్తాను.